నమస్తే. రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో ఒక హల్చల్ గా చేసుకుంటూ హిందుత్వాన్ని అందరికీ బోధిస్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా హిందుత్వ భావాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన చరిత్రను కావచ్చు, అలాగే ఛత్రపతి శివాజీ కావచ్చు, సంభాజీ మహారాజు అలాంటి వాళ్ళందరి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో హల్చల్ గా నిలిచిన మారుతి మన దగ్గర ఉన్నారనమాట. హిందుత్వం గురించి మరి ఆయన ఎలా హిందుత్వాన్ని తీసుకున్నారనే దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. నమస్తే మారుతి గారు. నమస్కారం. ఎట్లా మీరు హిందుత్వ భావనని సోషల్ మీడియాలో అందరికి తెలియపరచాలని చెప్పి కూడా వీడియో చేస్తున్నారు, అసలు ఎందుకు అలా చేయడానికి గల కారణం ఏంటి? అంటే ముఖ్యంగా సనాతన ధర్మం అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ఉన్న సైన్స్ కానీ ఫిలాసఫీ కానీ అందరికి తెలియాలి. ముఖ్యంగా ఎందుకంటే మనకి హిందుత్వం అంటే ఒక మతం అనుకుంటాం, మతం కాదు, వే ఆఫ్ లివింగ్. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ ఎవరైనా సరే దాన్ని అవలంబించుకోవచ్చు, సంస్కారం నేర్చుకోవచ్చు. సో ప్రతి ఒక్కరిని క్రమమైన మార్గంలో పెట్టడానికి, క్రమమైన డిసిప్లిన్ రావడానికి నేను అది చేస్తున్నాను. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే హిందుత్వ భావన కూడా ప్రతి ఒక్కళ్ళు ఉండాలనుకోవడంలో కూడా తప్పులేదు అంటున్నారు మీరు. అంటే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మనుషులే కదా. అంటే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కూడా మంచిదే కదా. దానికి మీరు ఎందుకు ఒక హిందుత్వంలోనే ఎలా ఉంటుందని చెప్తున్నారు? వే ఆఫ్ లివింగ్ అంటే జనరల్ గా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇది ముస్లిం పాటిస్తే తప్ప? ఒక ప్రశ్న. ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా తల్లిని గౌరవించండి, తండ్రిని గౌరవించండి, నీకు జీవితాన్ని ఎన్లైట్మెంట్ చేసిన ఒక గురువుని గౌరవించండి. నీ ఇంటికి వచ్చిన అతిథినే విష్ణుమూర్తి అనుకో, నువ్వు వేసనుకో, ఇంకోటి అనుకుంటారు అనుకోని వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తే ఒక మానవ సంబంధాలు మంచిగా అవుతాయి కదా. ఇది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా పాటించడం తప్ప కాదు. సో మాక్సిమం ఇలానే ఉంటాయి. మనకి రామదేవోభవ, కృష్ణదేవోభవ అనేది ఫస్ట్ ప్రయారిటీ కాదు. అమ్మ, నాయన, గురువు, అతిథి, వీళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా చూపించింది. అండ్ రామాయణ మహాభారత గాథలు ఏవైతే ఉన్నాయో అది జరిగిందా జరగలేదా డిస్కషన్ అనవసరం. జనరల్ గా నా మాటకు వస్తాయి. ఎందుకంటే ఒక స్టోరీ, ఒక కేజీఎఫ్ మూవీ చూసిండు, అమ్మకి వాల్యూ ఎలా ఇచ్చిండు అని కొంత నేర్చుకుంటు. సో ఒక సినిమా చూసా నువ్వు నేర్చుకుంటున్నావు మంచి విషయాలు, చెడు విషయాలు విస్మరిస్తూ. సో రామాయణ మహాభారత గాథలు అవి జరగనవా పక్కన పెడితే అందులో నుంచి మనం ఏం నేర్చుకుందాం, రామచంద్రమూర్తి నుంచి మనం ఏం నేర్చుకుంటాం, భగవద్గీత నుంచి మనం ఏం నేర్చుకుంటాం అనేది ఫస్ట్ ప్రియారిటీ. సో భగవంతుడు అనేది ఒకటి కృష్ణుడు అనుకుంటాడు, ఒక రాముడు అనుకుంటాడు, ఇంకోటి అల్లా అనుకుంటాడు, ఇంకోటి జీసస్ అనుకుంటాడు, ఇంకొకటి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనుకుంటాడు, ఏదో సంథింగ్ శక్తి ఉంది మన వెనకాల మనకు తెలియదు అనుకుంటారు. సో అది ఎవరైనా నమ్మకం, కానీ సంస్కారంగా వెళ్ళడానికి సనాతన ధర్మం అనేది ఉంటుందని నేను చెప్తున్నాను. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి? అంటే సనాతన ధర్మంలో మనం ఏమి నేర్చుకోవాలనుకుంటాం? సనాతన ధర్మం గురించి మనం చెప్పాలంటే ఏం చెప్తాం? సనాతనం అంటే ఆది అంతం లేని, ఇప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పటికీ ఎండవదు. ఈ జీవరాశుల్లో ప్రతి దాంట్లో చలనం ఉంది, ఒక ప్రాణం ఉంది, ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. సో ఇది వాస్ట్ సబ్జెక్ట్. సనాతన ధర్మం అనేది నా 2 రీల్స్ లో నేను చెప్పినట్టు వేదాలు, ఉపనిషత్తులు చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో అది ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు వేదాలు, ఉపనిషత్తు అన్ని చదవాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని వేల శాఖలు ఉన్నాయి వేదాలలో, ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి 1107 సంథింగ్, అంత అప్రాక్సిమేట్ గా అంతే ఉన్నాయి. సో అది చదవాలంటేనే 56-60 సంవత్సరాలు పడుతుంది మొత్తం నైష్టిక బ్రహ్మచర్యంతో. సో అది వర్కౌట్ కాదు అన్ని చదవడం. బట్ భగవద్గీత చదువుకోవచ్చు, బేసిక్ మనం నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, సంస్కారంగా బతుకోవచ్చు. దాంట్లో సైన్స్ ఉంటుంది ముఖ్యంగా. నేను ఉదాహరణ చెప్పినట్టు గురుత్వ ప్రయత్న సంయోగనం ఉక్షేపణం, గ్రావిటీ థియరీ అది. ఇది మహర్షి కన్నడ్ తన వైశేషిక దర్శనంలో రచించారు. సో ఇలా చాలా ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నాసా మీద ఇట్లా ఉందో, ఇస్రో మీద ఎట్లా రీసెర్చ్ చేస్తున్నారో, దీని మీద రీసెర్చ్ చేసే సైంటిస్టులు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ గ్రావిటీ అనేది ముస్లిం కి, క్రిస్టియన్ కి వేరేలా ఉంటుందా, హిందూకి వేరేలా ఉంటుందా? ఇప్పుడు ఆయన చెప్పింది అందరికి ఉపయోగపడుతుంది. సో అందుకు సనాతన ధర్మం అనేది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఛత్రపతి శివాజీ గారి గురించి కావచ్చు, అంటే మన హిందుత్వం గురించి వాళ్ళు కాపాడటం కోసం ఎంతో మంది ముస్లింతో పోరాడారని చెప్పి కూడా మీరు ఒక వీడియోలో పేర్కొన్నారు. అసలు మీరు చెప్పడానికి గల కారణం ఏంటి? దాని గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మన దేశాన్ని 800 సంవత్సరాలు మొఘలులు, మహమ్మద్ గజనీలు, బార్బర్లు, షేకులు, పఠాన్లు, నిజాములు వీళ్ళందరూ పరిపాలించి చాలా దోచుకున్నారు. ఒకటి కన్వర్ట్ చేసినారు, మాస్ కన్వర్షన్. సో అది స్త్రీలని అగౌరవంగా చేయడం కానీ, లైంగికంగా ఇబ్బంది పెట్టడం కానీ చాలా మాస్ కన్వర్షన్ చేశారు. ఇందులో మనం చాలా కోల్పోయినాం. బక్తియార్ ఖిల్జీ అనే ఒకడు మొత్తం దాదాపు నలంద తక్షశిల యూనివర్సిటీని బంద్ చేస్తే 90 days దాకా కాలుతూనే ఉంది.
Okay. సో అలా చాలా నష్టపోయినాం మనం. 200 సంవత్సరాలు బ్రిటిషర్లు పరిపాలించి మనం దోచుకొని పోయినాడు. చాలా ఎంత అంటే ఆల్మోస్ట్ మనం ప్రతి దాన్ని దోచుకుపోయినాడు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ థామస్ బిబింగ్టన్ మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ వీఆర్ స్టిల్ స్టక్ ఇన్ ద లూప్ కాల్డ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో బతుకుతున్నాం మనం. Okay. సో దాన్ని పునర్జీవం పొందాలంటే మనకి మళ్ళీ మన ధైర్యం రావాలంటే చరిత్ర మనకు తెలియాలి. చరిత్ర ఎందుకు తెలియాలంటే మనం ఏమైనా తప్పు చేస్తే దాంట్లో నుంచి నేర్చుకుంటాం. ఇప్పుడు మీకు అనుభవం 2 ఏళ్ళ నుండి వచ్చి ఈ ఫీల్డ్ లో మొదటి రోజు ఉన్నట్టు ఈ రోజు లేదు, చాలా ఎన్హాన్స్ అవుతారు. Okay. ఏమైనా తప్పులు చేసే అందులో నుంచి తెలుసుకుంటారు. సో Okay. చరిత్రలో మనం ఏమైనా తప్పులు చేసామా, పొరపాట్లు చేసామా, అది మనకి ఇబ్బంది పడ్డదా అని తెలుసుకొని దాని నుంచి మనం కొంత నేర్చుకోవచ్చు. చరిత్ర పుటల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం కాబట్టి చరిత్ర తెలుసుకోవాలి. ఓకే, అది నిజమైన చరిత్ర తెలుసుకోవాలి. ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అలాగే సంభాజీ మహారాజ్ గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేశారని చెప్తారు మీరు? శివాజీ మహారాజ్ గురించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, ఆయన ఒక గొప్ప యోధుడు. హిందుత్వం అనేది ఇంకా ఆల్మోస్ట్ సనాతన ధర్మం అనేది చచ్చిపోతున్న టైంలో ఆ ఊపిరిని పట్టుకొని మళ్ళీ ఎరేజ్ చేసిన ఒక మహావీరుడు. అంటే చచ్చిపోతున్న దాన్ని 1,00,000 మంది సైన్యంతో, 1,000 మంది సైన్యంతో ఫైట్ చేశాడు. 1,00,000 మంది సైన్యాన్ని 1000 మంది సైన్యంతో గెరిల్లా టాక్టిక్స్ యూజ్ చేసి ఫైట్ చేశాడు. ఇప్పుడు చెగువీరే ఏదో అంటాడు, అంతకన్నా 100-150 సంవత్సరాల ముందే, 200 సంవత్సరాల ముందే శివాజీ మహారాజ్ చేసేది. సో అంత గొప్ప వీరుడు, అంటే చచ్చిపోతున్న హిందుత్వాన్ని బతికించిన ఒక వీరుడు. సో ఈ రోజు నేను చేతికి ఇది కట్టుకోగలుగుతున్నంటే, నుదుటిన బొట్టు పెట్టుకోగలుగుతున్నంటే ఆయన కారణం. దాని పరంపర వారి కొడుకు కూడా మనం రీసెంట్ గా చావా మూవీ చూసినాం. సో అది అఫ్ కోర్స్ మొత్తం ఇంకా చెప్పాలంటే చాలా ఆ సెన్సార్ విషయంలో ఆపారు, ఇంకా బ్రూటల్ గా ఇబ్బంది పెట్టారు. బొట్టు అంటే గుర్తొచ్చింది, మీరు నిలువు బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు, అడ్డ బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు? అంటే హిందుత్వంలో ఏ బొట్టు పెట్టుకుంటే ఏంది, ఏదైనా బొట్టే కదా, తిలకం పెట్టుకోవాలనుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు నిలువు బొట్టు ఎందుకు పెట్టుకున్నారు? ఇదే పెట్టుకోవాలని లేదండి, మా వంశాచారం ప్రకారం, నేను జనరల్ గా మా గోత్రం ప్రకారం, మా పరంపర ప్రకారం మా నిలువు బొట్టు ఉంటది. అండ్ అందులో కూడా నీ కింద సంకేతం అది మా ఆరాధ్య దైవం రామచంద్రమూర్తి కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ బొట్టు ఉంటది. అండ్ కింద ఈ బొట్టు ఏదైతే ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో విభూది, ఇది ఈ విభూది దారం అనేది లేదు, జనరల్ గా ఇలా ఒక్కటే ఉంది. ఇది మాత్రం నేను అట్రిబ్యూట్ చేసుకున్నా. నాకు శివుడు అంటే కూడా చాలా ఇష్టం అండ్ చాలా కనెక్టెడ్ అయి ఉంటాను నేను, కాబట్టి అది రిప్రజెంట్ చేసుకోవడానికి ఇది పెట్టుకుంటున్నాను. రీసెంట్ టైంలో మీరు ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నారు, హిందువులందరికి కూడా తెలియజేస్తున్నారు. అసలు ఏం మెసేజ్ ఇద్దామని ఇవన్నీ చేస్తున్నారు? అంటే చిన్న పిల్లగాళ్ళు ఉండొచ్చు, వాళ్ళలో కూడా మత భావన అనేది రావచ్చు. ఆ మత భావన తీసుకొచ్చే దానికోసం మీరు చేస్తున్నారా, లేకపోతే ఎట్లా? మతం వేరు, ధర్మం వేరు. మతం అంటే ఒక అభిమతం, ఒక అభిప్రాయం, ఒక ఒపీనియన్. మతం అంటే ఈయన ఈ బిలీఫ్ సిస్టమ్ ని నమ్మిండు, ఆయన ఆ బిలీఫ్ సిస్టమ్ ని నమ్మిండు. ఇందాక చెప్పినట్టు గ్రావిటీ అనేది ఒకరికి అవసరం లేదు, అందరికీ గ్రావిటీ అంటే ఒకటే డెఫినేషన్, యూనివర్సల్. 2 × 2 ఎంత 4 ఏ యుగంలో అయినా 4 అవి. మ్యాథ్స్ అనేది మారదు, సైన్స్ అనేది మారుతూ ఉంటది, దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మారుతూ ఉంటది. భూమి ఒకప్పుడు రొటేషన్, ఒక 1 రొటేషన్ ఈక్వాలిటీ ఈ రోజు 24 hours, అంటే 23 hours 56 minutes అప్రాక్సిమేట్ గా ఉంటుంది. ఒక 1,00,000 సంవత్సరాల క్రితం ఇంకా 18 hours లోనే అయిపోయింది. నాసా చెప్పింది, ఏం చెప్పిన మాట కాదు. ఇంకా కోట్ల సంవత్సరాల క్రితం 10 hours తిరిగింది. సో సైన్స్ అనేది మారుతూ ఉంటది, సైన్స్ మ్యాథ్స్ కలపకూడదు. సో ఇలా చాలా విషయాలు తెలియాలి. చిన్నపిల్లలకి సంస్కారం తెలియాలి. వావి వరుస లేకుండా ఈ రోజు ప్రవర్తిస్తున్న రోజులు చూస్తున్నాం. సో సంస్కారం తెలిసినప్పుడు వాళ్ళ అమ్మ తల్లి అనే భావన వస్తుంది. స్వామి వివేకానంద గారి ఐడియాలజీ రావడం వల్ల, విద్యార్థి పరిషత్లో పనిచేసినాం కాబట్టి, సో ఆ ఐడియాలజీ రావడం వల్ల ఒక మంచి విషయం వస్తుంది తప్ప మత భావన రాదు ఇక్కడ. ద పీపుల్ హూ ఆర్ అగేన్స్ట్ టు మై కంట్రీ, ఐఎమ్ అగేన్స్ట్ టు దెమ్. అంతే తప్ప ఏ వ్యక్తికి, ఏ ఇండివిజువల్ కి నేను అగేన్స్ట్ కాదు. ఐ వర్క్ విత్ ద నేషన్ ఇంట్రెస్ట్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.